శ్రీమద్భాగవతం 3వ స్కందం 29వ అధ్యాయం 45వ శ్లోకం. సహ అనంతః అంతకరః కాలః అనాదిః ఆదికృత్ అవ్యయః జనం జనేన జనయన్ మారయన్ మృత్యునా అంతకం సోనంతోంతకరః కాలః సోనంతోంతకరః కాలః సోనంతో నా సాగర్ తప్పుకుంటున్నాను. సోనంతోంతకరః కాలః అనాదిరాదికృతవ్యయః అనాదిరాదికృతవ్యయః జనం జనేన జనయన్ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం మారయన్ మృత్యునాంతకం సోనంతోంతకరః కాలః అనాదిరాదికృతవ్యయః జనం జనేన జనయన్ 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 మారయన్ మృత్యునాంతకం. ప్రతిపదార్థములు సహ అది, అనంతః అంతము లేనిది, అంతకరః నశింపజేయునది, కాలః కాలము, అనాదిః ఆది లేనట్టిది, ఆదికృత్ సృష్టికర్త, అవ్యయః మార్పురహితము, జనం జనులను, జనేన జనులచే, జనయన్ సృజించుచు, మారయన్ నశింపజేయుచు, మృత్యునా మరణము ద్వారా, అంతకం మృత్యుదేవతను. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. కాలమునకు ఆద్యంతములు లేవు. దోషపూరితముకు జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతిరీతి. ఈ దృశ్యమాన జగత్తును అది నశింపజేయును. ఒకని నుండి మరి ఒకని సృష్టించుట ద్వారా అది సృష్టి కార్యమును కొనసాగించును. ఆ రీతిని మృత్యుదేవతయకు యమరాజును కూడా నశింపజేసి అది విశ్వమును లయింపజేయును. భాష్యం. భగవానుని ప్రతినిధియగు కాలము యొక్క ప్రభావము చే తండ్రి పుత్రుని గనును. కానీ కాలములో క్రూరముగ మృత్యువు ప్రభావము చే తండ్రి మరణించును. వాస్తవమునకు కాల ప్రభావము చే మృత్యుదేవత కూడా సంహరింపబడును. అనగా భౌతిక జగమందలి దేవతలందరూ మనవలనే తాత్కాలికమైనటి వారు.
మనము ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరములు జీవించవచ్చును. దేవతలు కోట్లాది సంవత్సరములు జీవించవచ్చును. అయినప్పటికీ దేవతలు శాశ్వతులు కారు. ఈ భౌతిక జగమున ఎవ్వరునూ శాశ్వతముగా జీవింపజాలరు. దేవదేవుడగు శ్రీకృష్ణుని వేలి సంకేతము చేతనే ఈ దృశ్యమాన జగము సృష్టింపబడి పోషింపబడి లయించిపోవును. కనుకనే భక్తుడు ఈ భౌతిక జగమున ఏదియునూ కోరడు. కేవలము శ్రీకృష్ణ భగవానుని సేవించుటనే అతడు వాంఛించును. ఆ సేవాభావము శాశ్వతముగా నిలుచును. భగవానుడు శాశ్వతముగా నిలుచును. భగవత్ సేవకుడు శాశ్వతముగా నిలుచును. సేవ సైతము శాశ్వతముగా నిలిచి ఉండును. శ్రీమద్భాగవతమునందలి కపిల భగవానునిచే భక్తి యోగ వివరణము అను తృతీయ స్కందపు 29వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామిన్నితి నామిని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం చర్చిస్తున్నది కపిల భగవానునిచే భక్తి యోగ వివరణం. ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నాడు, కాలమునకు ఆద్యంతములు లేవు. ఆద్యంతములు అంటే దానికి ఆరంభం లేదు, దానికి ముగింపు లేదు. అంటే కాలం అనేది అనంతమైనటువంటిది. ఎందుకని? కాలం భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి. భగవంతునికి ఆద్యంతములు లేవు, అలాగే కాలానికి కూడా ఆద్యంతములు లేవు. దోషపూరితమగు జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. చూడండి, ఇది దోషపూరితమగు జగము అని అంటున్నారు. ఏమిటి దోషం ఈ ఈ జగములో? ఈ దోషం ఏమిటంటే ఇది భౌతికమైన జగత్తు, అదే దీని యొక్క దోషం. భౌతికమైనది ఏదైనా సరే నశించిపోవలసిందే. కానీ మరి ఈశోపనిషత్తులో మనం చదివాం మంగళాచరణం ఏమిటి? ఈశోపనిషత్తు మంగళాచరణం ఓం పూర్ణమద అంటే ఓం అంటే ఏమిటి అర్థం? భగవత్ శబ్ద ప్రాతినిధ్యం అన్నమాట. ఓం అంటే భగవంతుడు. ఓం పూర్ణమద, పూర్ణము అంటే సంపూర్ణము, అదహ అంటే ఏమిటి? అది అని అర్థం. తెలుగులో మనం అది అంటాం, సంస్కృతంలో అదహ అంటే అది అని అర్థం. ఓం పూర్ణమద అంటే అది పూర్ణమైనది, పూర్ణమిదం ఇది పూర్ణమైనది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ ముదచ్యతే అంటే పూర్ణము నుండి పూర్ణము ఉద్భవిస్తుంది. పూర్ణముదచ్యతే. తర్వాత ఏమిటి? పూర్ణస్య పూర్ణమాదాయ. చూడండి, ఆ పూర్ణము నుండి పూర్ణము తీసివేసిన పూర్ణమేవా వశిష్యతే, మళ్ళీ ఆ పూర్ణమే మిగులుతుంది. అదే కదా చెప్పింది శ్లోకం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే అని చెప్పున్నారు. అంటే ఈ పూర్ణము ఆ పూర్ణము నుండి వస్తుంది, ఈ పూర్ణము ఆ పూర్ణము నుండి కలిపినా అది పూర్ణముగానే ఉంటుంది, ఆ పూర్ణము నుండి ఈ పూర్ణము తీసివేసినా అది పూర్ణముగానే ఉంటుంది అన్నారు. అంటే ఈ భౌతిక ప్రపంచం ఏదైతుంది ఇది కూడా పూర్ణమైనదని చెప్తుంది. ఈమె ఉపనిషత్ వాక్యం అది. మరి దీన్ని పూర్ణం అని చెప్పారు. పూర్ణం అదహ పూర్ణమిదం అన్నారు. పూర్ణం అదహ అంటే ఏంటి? అది పూర్ణము అంటే ఏది పూర్ణం? అది అంటే ఆ భగవతత్వం, ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది పూర్ణం. పూర్ణమిదం అంటే ఇది కూడా పూర్ణమే. అంటే ఈ భౌతిక జగత్తులో మనం ఎక్కడైతే ఉంటున్నాం ఇది కూడా పూర్ణం అని చెప్పి అన్నారు. మరి దీన్ని పూర్ణం ఎందుకన్నారు? అది ప్రశ్న. ఎందుకంటే ఇక్కడే ఉన్నారంటే ఈ దోషపూరితమగు జగం అన్నారు.
మరి ఈశోపనిషత్తు ఏమో ఇది పూర్ణమైనటువంటి జగత్ అని చెప్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మ్మ్. ఈ భౌతిక ప్రపంచం సృష్టించినటువంటి ప్రయోజనం ఏమిటి? మానవ జీవులన్నీ ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోవడం. జీవులు తమకున్నటువంటి ఇంద్రియభోగ ప్రవృత్తి ఏదైతుందో దాన్ని సంతృప్తి పరుచుకుంటూ అదే సమయంలో ఇక్కడ భగవంతుణ్ణి విడిచి మన స్వతంత్రంగా సుఖించలేమనేటువంటి విషయాన్ని తెలుసుకుని భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం కోసం. కాబట్టి ఏ ప్రయోజనం కోసమైతే ఈ భౌతిక ప్రపంచం సృష్టించబడిందో ఆ ప్రయోజనం వరకు ఇది పూర్ణమైనదని అర్థం. ఆధ్యాత్మిక ప్రపంచం వల్ల ఇది పూర్ణమైనది కాదు, కానీ దీని ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనం వరకు ఇది పూర్ణమైనది. ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసే ప్రతిదీ కూడా సాపేక్షమైనటువంటిది. ఏ వస్తువు అయినా సరే పూర్ణమైనది, ఏకకాలంలో అసంపూర్ణమైనది కూడా. ఏ విధంగా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మైక్రోఫోన్ ఉంది, దాని ప్రయోజనం ఏమిటి? మాట్లాడినటువంటి శబ్దాన్ని తీసుకొని దాన్ని అవతలకు అందించడం. ఆ ప్రయోజనం వరకు అది పూర్ణమైనది. కానీ నేను మైక్రోఫోన్ పట్టుకొని నేను చెనక్కాయలు కొట్టుకోవాలనుకోండి, దానికి పనిచేస్తుందా? దానికి పూర్ణం కాదు. కానీ ఏ కార్యం కోసం ఇది సృష్టించబడిందో ఆ కార్యం కోసం అది పూర్ణం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ అంతే. ఏ కార్యం కోసం అది సృష్టించబడిందో ఆ కార్యం వరకే అది పూర్ణం, కానీ అంతిమంగా అది పూర్ణం కాదు. అందుకే ఇక్కడ ఏమన్నారంటే దోషపూరితమగు జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. ఈ భగవానుడు ఈ జగమును దోషపూరితంగా సృష్టించాడు. దోషపూరితంగా సృష్టించడం అంటే ఏ దృష్ట్యా దోషపూరితం? ఇది ఆధ్యాత్మిక ప్రపంచం వల్ల ఇది నిత్యమైనటువంటిది కాదు, సచ్చిదానందమయమైనటువంటిది కాదు. ఇది అసత్ అచిత్ నిరానందమైనటువంటిది. కాబట్టి ఈ భగవంతునికి ప్రతినిధి అని చెప్పుకుంటున్నారు. ఏది భగవంతునికి ప్రతినిధి? కాలము భగవంతునికి ప్రతినిధి. ఈ దృశ్యమాన జగత్తును అది నశింపజేయును. దృశ్యమాన జగత్తు అంటే మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి జగత్ ఏదైతుందో దానిని ఇది నశింపజేస్తుంది. ప్రతిదీ కూడా మనం చూస్తే భౌతిక ప్రపంచంలో మరి ముందు మనం ఇక్కడ చూస్తే మనం ఏదైతే ప్రదేశంలో ఉన్నామో ఇక్కడ మనం రాకముందు ఇక్కడ ఏముండేవి? పంట పొలాలు ఉండేవి. ఆ పంట పొలాలకి ముందు ఇక్కడ పెద్ద మండువాళ్ళు ఉండేవట ఆ పక్కన ఎక్కడో, చూడండి. అంతకుముందు ఏవో గ్రామాలు ఉండొచ్చు, అంతకుముందు ఇంకా వెనక్కి వెళితే ఇక్కడ ఏవో పట్టణాలు ఉండొచ్చు, చూడండి. కాలగమనంలో అవన్నీ ఏమవుతుంటాయి? మారిపోతుంటాయి. మళ్ళీ ఇదిగో ఇప్పుడు మనం మళ్ళీ భవనాలు నిర్మిస్తున్నాం, తర్వాత మళ్ళీ ఇది ఒక పట్టణ ప్రాంతంగా మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాలగమనంలో కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఏమవుతుందో ఎవరో తెలుసు. కాబట్టి కాలం ఏం చేస్తుంది? కాలం కలయతామహం అని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. ఈ కాలం ఏం చేస్తుందంటే అన్నిటినీ మార్చేస్తుంటుంది అనమాట. కలయతాం అంటే బాగా నుజ్జు చేస్తుంది అనమాట, మొత్తం మిక్సింగ్ చేసేస్తుంది అనమాట, కలిపేస్తుంది. కలయతాం ఒకని నుండి మరి ఒకరిని సృష్టించుట ద్వారా అది సృష్టి కార్యమును కొనసాగించడం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమిటంటే ఇక్కడ ఉపకరణాలు మాత్రమే. ఎవరు కూడా మూల కారణం ఎవరో కాదనమాట. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవిందో సర్వకారణ కారణం అని చెప్పన్నారు. సర్వకారణములకు మూల కారణం ఎవరంటే భగవంతుడు. ఆయన మనకి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఏమిటవి? నిమిత్త కారణము, ఉపాదాన కారణం. భగవంతుడు ఉపాదాన కారణం, మిగిలిన వాళ్ళందరూ కూడా నిమిత్త కారణాలు. నిమిత్త కారణాలు అంటే ఏమిటి? ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అని చెప్పంటారు. అంటే మన ద్వారా జరుగుతుంది కానీ మనం చేయడంలా ఏది కూడా. కాబట్టి ఈ కాలం ఏం చేస్తుంది? ఒకరి ద్వారా మరొకరిని సృష్టిస్తుంది. ఆ రీతిని మృత్యుదేవత యొక్క యమరాజును కూడా నశింపజేసి అది విశ్వమును లయింపజేయును. చూడండి, ఒకరి ద్వారా ఒకరిని సృష్టిస్తుంది, అలాగే ఒకరి ద్వారా మరొకరిని లయం చేస్తుంది కూడా. లయం చేస్తుందా లేదా? భాగవతంలో మనం చూసాం మొదటి స్కందంలో. ఏమిటది?
అహస్తాని సహస్థానాం అని చెప్పున్నారు. అహస్తాని సహస్థానం అంటే ఏమిటి? చేతులు లేనివి చేతులు ఉన్న వాటికి ఆహారం అంట. ఆ? చేతులు లేనివి అంటే ఏమిటి? వేటికి చేతులు లేవు? మొక్కలు పశువులు. ఇక్కడ చేతులు లేవన్నారు కానీ కాళ్ళు లేవని చెప్పారా? అహస్తాని అన్నారు, చేతులు లేవు అన్నారు అంటే కాళ్ళు ఉన్నాయనే కదా అర్థం. అంటే చేతులు లేనివి ఏమిటి? కాళ్ళు ఉన్నవి, చేతులు లేనివి. అనేక రకాల పశువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి వేటికి ఆహారం అట? సహస్థానం. చేతులు ఉన్న వాటికి చేతులు లేనివి ఆహారం అట. అంటే చేతులు ఉన్నది ఎవరు? మనుషులు మనుషులు చేతులు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటంటే ఏ మనుషులైతే అహస్థానం అంటే చేతులు లేని వాటిని ఆహారంగా తింటారో వాళ్ళు కూడా మృగాలుగా పరిగణించబడ్డారు ఈ శ్లోకంలో. శ్రీల ప్రభువుల వారు చెప్తారు. అర్థమవుతుంది కదా? అపదాని చతుష్పదాం అని చెప్పున్నారు. అపదాని చతుష్పదం అంటే అర్థం ఏంటి? పాదాలు లేనివి 4 కాళ్ళు ఉన్న వాటికి ఆహారం అంట. పాదాలు లేనివి ఏమిటి? పాదాలు లేనివి అంటే ఏమిటి? కదలలేనివి. పాదాలు లేకపోతే కదలలేము కదా. కదలలేనివి ఏమిటి? స్థావరాలు, మొక్కలు, లతలు, చెట్లు ఇవన్నీ కూడా వేటికి ఆహారం? చతుష్పదాం అన్నారు. అంటే 4 కాళ్ళు ఉన్న వాటికి ఇవి ఆహారం అని చెప్పన్నారు. ఫల్గూని తత్ర మహతాం. ఫల్గూని తత్ర మహతాం అంటే ఏమిటి? బలహీనమైనవి. ఫల్గు అంటే ఏమిటి? ఫల్గు అంటే బలహీనమైనది. మహతాం అంటే బలమైనవి బలమైనది. కాబట్టి బలహీనమైనవి బలవంతమైన వాటికి ఆహారం. జీవో జీవస్య జీవనం. ఈ విధంగా ఒక జీవి మరొక జీవికి ఆహారము అని నారదుడు చెప్తాడన్నమాట. ఏ సందర్భంలో చెప్తాడంటే, ఏ సందర్భంలో చెప్తాడు? చదివిన వాళ్ళకి గుర్తుందా ఎవరికైనా? ఎప్పుడైతే విదురుని యొక్క ఉపదేశాలు విని ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడు అరణ్యాలకు, గాంధారి కూడా వెళ్ళిపోతుందో, అప్పుడు వాడు వెళ్ళిపోయారనే విషయం తెలిసి ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడు దుఃఖిస్తూ ఉంటాడు. దుఃఖిస్తున్న సమయంలో నారదుడు వస్తాడా లేదా? వచ్చి సముదాయిస్తాడా లేదా? చదివిన వాళ్ళకి గుర్తుండాలి. అప్పుడు చెప్తాడు, నువ్వేం కంగారు పడుకు నాయనా, వాళ్ళకి ఏదో అవుతుందని అనుకోకు, ఈ సృష్టి నియమం అది అంతే. కాబట్టి ఈ కాలం ఏం చేస్తుంది? ఒకరి ద్వారా ఒకరిని సృష్టింపజేస్తుంది, అలాగే ఒకరి ద్వారా మరొకరిని నశింపజేస్తుంది కూడా. చూడండి, చివరికి అందరికీ మృత్యువును కలగజేసేటువంటి యమరాజును కూడా నశింపజేస్తుందట కాలం. చూడండి, యమరాజు కూడా నశించిపోవాల్సిందే కదా. ఇప్పుడు విశ్వము లయించిపోయినప్పుడు యమరాజు కూడా ఉన్నాడు, మృత్యుదేవత కూడా. అంటే మృత్యువు కూడా మరణిస్తుంది అనమాట. కాలం అనేది మృత్యువును కూడా మరణింపజేస్తుంది. మృత్యు సర్వహరశ్చాహం అని చెప్పి అంటాడు కృష్ణుడు కదా. మృత్యు రూపంలో అందరినీ హరింపజేస్తాను. మృత్యు రూపంలో మృత్యువును కూడా హరింపజేస్తాడు. ఎందుకంటే ఈ దేవతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ దేవతల యొక్క ఆయుష్ ఎంత చెప్పండి? ఎంతకాలం పాటు ఉంటారు ఈ దేవతలు? ఒక మనవంతర కాలమా దేవతలు ఉండేది? ఒకరోజు. ఎవరి రోజు? బ్రహ్మ యొక్క ఒక పగటి సమయం వరకు ఉంటారు దేవతలు. బ్రహ్మ యొక్క ఒక పగటి సమయం అంటే ఎంత? 43 లక్షల సంవత్సరాలని 1000తో గుణిస్తే ఏమవుతుంది? అది బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. అది దేవతల యొక్క ఆయుష్ అన్నమాట. చూడండి, మహర్షుల యొక్క ఆయుష్ ఇంక ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవతా లోకాల కంటే ఇంకా పైన ఉంటారు. వాళ్ళు ఎవరైతే మనం చూసినట్లయితే మహర్లోకం, జనలోకం, తపోలోకం, బ్రహ్మలోకం ఎవరైతే ఉంటారో అందులో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. బ్రహ్మదేవుని యొక్క పగల కాలం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలాగంటే చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది అనుకోండి, ఒక్కసారి చూస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? పై ఫ్లోర్లోకి వెళ్ళిపోతుంటారు కదా, వరదలు వచ్చినప్పుడు. సెల్లార్లు మునిగిపోతుంటాయి కింద, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోతుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు? పైకి వెళ్తారు. అలాగే వీళ్ళందరూ ఎప్పుడైతే బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయం వచ్చినప్పుడు విలయం జరుగుతుందో, కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేసి మహర్షులందరూ పైకి వెళ్తారనమాట. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి ఆరంభం అవుతుందో మళ్ళీ దిగి వస్తారండి. అది వాళ్ళు చేసే పని. కాబట్టి మొత్తానికి అంతా కూడా లయింపజేసేది ఎవరు అంటే కాలరూపంలో ఉన్నటువంటి భగవంతుడే. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, భగవానుని ప్రతినిధి అయినటువంటి కాలం యొక్క ప్రభావముచే తండ్రి పుత్రుని గనును. తండ్రి ఏమనుకుంటాడు? ఈ పుత్రుడు నా ఆస్తి అనుకుంటాడు. ఎందుకంటే వీడు నేను బీజ ప్రదానం చేయడం వల్ల పుట్టాడు వీడు అనుకుంటాడు. కానీ వాస్తవానికి తండ్రి
పుత్రుని యొక్క ఆత్మను సృష్టిస్తున్నాడా? ఆత్మను ఎవరు తయారు చేస్తున్నారు? ఆత్మను ఎవరైనా తయారు చేస్తున్నారా? లేదు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అని చెప్పన్నారు. నాసతో విద్యతే భావో, చూడండి. నా సతో అంటే నా అసతో విద్యతే భావో. అసత్ అంటే ఏమిటి? ఉనికి లేనిదని. అంటే ఏమిటి ఉనికి లేదు? అసత్ అంటే శరీరం. నాసతో విద్యతే భావో అంటే అసత్తునకు, అంటే శరీరానికి ఉనికి లేదని. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః. సతః అంటే ఏమిటి? ఉనికి గలది, అంటే ఆత్మకి. ఆత్మకి అభావం అనేది లేదు. నా భావం అంటే అభావం అనేది లేదు, అంటే ఆత్మకి నాశనం అనేది లేదు. ఉభయోరపి దృష్టోంతః, చూడండి. అంటే ఈ రెండింటి యొక్క తత్వాన్ని చక్కగా పరిశీలన చేసినటువంటి సతః అంటే ఎవరు? సాధువులు, ఋషులు. త్వనయోస్ తత్వదర్శిభిః అని చెప్పున్నారు. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్ తత్వదర్శిభిః. తత్వదర్శిభిః అంటే ఎవరు? సత్యాన్ని దర్శించినటువంటి వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి కృష్ణుడు అంటారు. కాబట్టి ఏదైతే ఆత్మ అనేది ఉందో, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఇది ఎప్పుడూ సృష్టింపబడలేదు. కృష్ణుడు 2వ అధ్యాయంలో మరొక శ్లోకం చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆత్మ గురించి? నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అని చెప్పుకుంటున్నాడు. నీవు కానీ నేను కానీ ఇక్కడ సమావేశమైనటువంటి జనాధిపాహ అంటే ఎవరు? అంటే రాజులు కానీ. నత్వేవాహం జాతునాసం. జాతునాసం అంటే ఏమిటి? ఎవరు నాశనం కారు. నత్వం నేమే జనాధిపాహ. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు కూడా నాశనం కారు. నా చైవ అంటే ఏమిటి? పూర్వం వాళ్ళు నాశనం కాలేదు. నా భవిష్యామహ, భవిష్యత్తులో కూడా వాళ్ళు నాశనం కారు. సర్వే వయమతఃపరం. ఇక మీదట ఎప్పుడు భవిష్యత్తులో ఎన్నడూ కూడా వాళ్ళు నిలిచే ఉంటారు అని చెప్పుకుంటున్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాం, కానీ మన దేహాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి బీజ ప్రదానం చేస్తున్నాడు సరే, మరి ఆ బీజాన్ని తండ్రి తయారు చేయలేదు. ఆ బీజాన్ని అతడు కూడా మోస్తున్నాడు. ఎక్కడి నుంచి మోస్తున్నాడు? అతడు తిన్నటువంటి ఆహారం ద్వారా ఏమవుతుంది? ఆత్మ తండ్రిలో ప్రవేశిస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. తండ్రి యొక్క హృదయంలోకి ప్రవేశిస్తాడు జీవుడు. ఎలా ప్రవేశిస్తాడు? తండ్రి తినేటువంటి ఆహారం ద్వారా. మరి ఆహారంలోకి ఎలా వస్తాయి జీవులు? వర్షం పడినప్పుడు ఏమవుతాయి? జీవులు ఆకాశం నుండి పతనమవుతాయి. చూడండి, ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు కదా. ఇంద్రుడు వర్షం కురిపించే దాంట్లో 2 ప్రయోజనాలు ఉన్నాయి. మనకి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. చూడండి, ఎప్పుడైతే పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ ఈ మర్త్యలోకం అంటే ఏమిటి? ఈ భూమి మీదకి జీవులు పతనం చెందుతాయి. ఎలా పతనం చెందుతాయి? వర్షం ద్వారా. చూడండి, వర్షం కురిపించినప్పుడు మనకి నీరు వస్తుంది, నీటితో పాటు జీవులు కూడా కురుస్తాయి అన్నమాట. ఆ జీవులు కురిసి ఏం చేస్తారు? జీవులు ఆహార ధాన్యాలని ఆశ్రయిస్తారన్నమాట. ఏ ఆహార ధాన్యాలను ఆశ్రయిస్తారు? వారు ఏ ఏ శరీరాలను ధరించాలో ఆ శరీరాలకు జన్మనివ్వాల్సినటువంటి జీవులు ఏ ఆహారాన్ని తింటాయో ఆ ఆహారాన్ని ఆశ్రయిస్తారు. మనం ధాన్యం తింటాం, కూరగాయలు తింటాం, పండ్లు తింటాం. కాబట్టి శాకాహారులకి వాటి యందు ఆశ్రయిస్తారు. శాకాహారులనే కాదు, అంతిమంగా ఏ జీవి అయినా సరే దాని శరీరంలో, ఇప్పుడు మాంసాహారులు మాంసం తినాలన్నా సరే, వారు ఏ జంతువు యొక్క మాంసం తింటున్నారో ఆ జంతువు యొక్క మాంసం ఎలా తయారవుతుంది? అది మాంసం తినడం వల్ల తయారవుతుందా? లేదు. అదేం తినడం వల్ల తయారవుతుంది? మళ్ళీ శాకములే, ఆహార ధాన్యాలు తినడం ద్వారా తయారవుతుంది. అందుకే జీవులందరూ ఏం చేస్తారు? ఆహార ధాన్యాన్ని ఆశ్రయించుంటారు. అందుకే అన్నాద్భవంతి భూతాని అనే దానికి మరొక అర్థం కూడా ఇది. అన్నాద్భవంతి భూతాని అంటే అన్నం వలన జీవులు ఉద్భవిస్తాయంటే ఇది కూడా అర్థం ఉంది అందులో. అంటే మనం స్వీకరించేటువంటి ఆహారం వల్ల జీవులు ఉత్పన్నమవుతారు. పర్జన్య జన్మ సంభవ, వర్షాలు కురవడం వల్ల అన్నం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వర్షం అనేది ఎంత ముఖ్యం చూడండి కదా. ఈ వర్షాన్ని మళ్ళీ కృష్ణుడు ఏమంటున్నాడు? తపామ్యహం వర్షం, నేనే వేడిని, నేనే వర్షాన్ని. తర్వాత ఏమంటున్నాడు? తపామ్యహం వర్షం నిగృహ్ణ్యామి ఉత్సృజామి చ. అంటే వర్షాన్ని ఆపేది నేనే, వర్షాన్ని కురిపించేది నేనే అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి జీవులు ఈ విధంగా ఏం చేస్తాయంటే, తండ్రి ఒక వాహనం అంతే. చూడండి,
ఇదంతా కూడా ఒక ప్రయాణం అనమాట. కాబట్టి జీవుడి ప్రయాణం ఎక్కడ చూడండి ఎక్కడి నుంచి మొదలైంది. ఊర్ధ్వలోకాల నుంచి పతనం చెందుతాడు. పతనం చెందిన తర్వాత ఏమవుతాడు మళ్ళీ? ఇలాగ ఆహార ధాన్యాలను ఆశ్రయించి, అంటే ఆహార ధాన్యాలు వాహనంగా ఉపయోగపడతాయి. తర్వాత ఆహార ధాన్యాలు మళ్ళీ ఎప్పుడైతే పురుషుడు స్వీకరిస్తాడో మళ్ళీ పురుషుడి దేహంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తాడు? రేతస్సు ద్వారా, వీర్యం ద్వారా తల్లి యొక్క యోనిలోకి ప్రవేశిస్తాడు. తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ తల్లి కూడా ఒక వాహనం మళ్ళీ చూడండి. ఆ? తల్లి కూడా ఒక వాహనం అన్నమాట. మళ్ళీ తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చాక మరి ఇంకో శరీరం తీసుకుంటాడు. శరీరం తయారవుతుంది. మళ్ళీ శరీరం అనే ఇంకో వాహనం తయారైంది. ఈ వాహనం మళ్ళీ అనేక రకాల మార్పులు చెందుతుంది. 100 సంవత్సరాలు జీవిస్తే మళ్ళీ 6 రకాలుగా వాహనాలు మార్చేస్తాడు చూడండి. అదే వాహనం 6 రకాలుగా మారిపోతుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఈ వాహనాన్ని వదిలేస్తారు. ఈ వాహనాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ వాడిని యమభట్టులో లేకపోతే ఎవరో ఒకరు తీసుకెళ్తారు పైకి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వాహనం ఎక్కించుకెళ్తారు పైకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని స్వర్గానికి విడిచిపెట్టడమో లేదా నరకానికి తీసుకెళ్ళడమో చేస్తారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాడి కర్మానుసారం వాడికి యాతన శరీరం అని ఇంకొక వాహనం ఇస్తారు. ఆ వాహనాన్ని బట్టి వాడు కర్మ అనుభవిస్తాడు. మళ్ళీ వాడికి సమయం అవుతుంది. మళ్ళీ వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక చోటను మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వాడిని కిందకి విసిరేస్తారు చూడండి. ఇలా జరుగుతుంటుందన్నమాట. చక్రం అనమాట ఇదంతా కూడా. మరి ఈ విధంగా ఏమిటంటే తండ్రి పుత్రుడిని కంటాడు. ఏ విధంగా కంటాడు అంటే అతడు ఒక పనిముట్టుగా ఉపయోగపడుతున్నాడు అంతే. కానీ కాలంలో క్రూరమైనటువంటి మృత్యు ఏం చేస్తుంది? దాని ప్రభావం వల్ల తండ్రి మరణిస్తాడు. తండ్రి మరణిస్తాడు కదా, మరణిస్తాడు. మళ్ళీ ఈలోపు పుత్రుడు తండ్రి అవుతాడు. పుత్రుడు తండ్రి సంతానాన్ని ఉత్పన్నం చేస్తాడు. మళ్ళీ పుత్రుడు మరణిస్తాడు. వాస్తవానికి కాల ప్రభావంచే మృత్యుదేవత కూడా సంహరింపబడతాడు. ఎందుకనంటే మృత్యుదేవత కూడా ఆయన ఒక పోస్ట్ అది అంతే. తాత్కాలికం. చూడండి, అందరికీ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి న్యాయమూర్తి ఉంటాడు, అందరికీ తీర్పునిస్తూ ఉంటాడు. కానీ ఆయన పదవి కూడా ఊడిపోతుంది ఏదో ఒక రోజున. అంటే భౌతిక జగంలో దేవతలందరూ కూడా మన వల్లనే తాత్కాలికమైనటువంటి వారే. అయితే మనం ఎంత మహా అయితే కలియుగంలో 100 సంవత్సరాలు జీవిస్తాం, కానీ దేవతలు కోట్లాది సంవత్సరాలు జీవిస్తారు. ఉంటారు. అంటే బ్రహ్మదేవుడిని దేవత కింద లెక్క వేయం మనం. దేవత అంటాం కానీ ఆయన సాధారణ దేవత కాదు. మనం ఇప్పుడే కదా చూసుకున్నాం. మనం బ్రహ్మదేవుని యొక్క ఒక పగటి సమయం మనం చూసాం కదా. అలా ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు 4 లక్షల ఎంత అవుతుంది? 432,432,000 కోట్ల సంవత్సరాలు వస్తుంది. అది దేవతల యొక్క ఆయుర్దాయం అన్నమాట. కాబట్టి దేవతలు కూడా శాశ్వతమైన వాళ్ళు కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా జీవించలేరు. ఇంకేమంటారు? దేవదేవుడకు శ్రీకృష్ణుని వేలి సంకేతము చేతనే చూడండి. వేలి సంకేతం ఇలా అన్నాడు, ఇలా అన్నాడు అంతే. వేలి సంకేతం, వేలి సంకేతం చేతనే ఈ దృశ్యమాన జగత్తు సృష్టింపబడుతుంది, పోషింపబడుతుంది, లయించిపోతుంది. చూడండి, ఇక్కడ వేలి సంకేతం అన్నారు. మరొక చోటను మనం చూస్తే ఎప్పుడైతే భగవంతుడు స ఐక్షత అని చెప్పంటారు, ఆయన ఊరికి అలా చూస్తారట. కనుసైగ ద్వారా సృష్టి జరుగుతుందని. ఎలాంటిదంటే మనం ఆ కనుసైగ ద్వారా అన్నాం అనుకోండి, అర్థమైపోతుంది అవతల వాడికి, వెంటనే పని చేస్తాడు కదా. అలాగే భగవంతుడు ఎప్పుడైతే మాయ వైపు ఐక్షత అంటే అలా చూస్తాడో వెంటనే మాయ ఏమవుతుంది? గర్భవతి అవుతుంది. అది దివ్యమైనటువంటి విధానం అనమాట. చూస్తే చాలు, కంటి చూపు ద్వారా మాయని గర్భవతిని చేయగలడు భగవంతుడు. తర్వాత ఆయన పోషిస్తాడు, అంతిమంగా ఈ సృష్టి లయమైపోతుంది. అందుకే భక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా కోరడు. ఎందుకంటే అందరికి తెలుసు అన్నీ కూడా ఇక్కడ నాశనం అయిపోయాయి. అతను ఏం కోరుకుంటాడు? కేవలం భగవంతుడిని సేవించడాన్ని అతడు కోరుకుంటాడు. ఎందుకంటే ఆ సేవాభావం శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే అదే మన సనాతన ధర్మం కాబట్టి. చూడండి, సనాతనం అంటే ఏమిటి? నాశనం కానిది, అంతే కదా. ధర్మం అంటే ఏంటి? మన యొక్క కర్తవ్యం, మన యొక్క బాధ్యత, మన యొక్క స్వభావం. అంటే మన యొక్క శాశ్వతమైనటువంటి స్వభావం ఏమిటి? మన శాశ్వతమైనటువంటి ఉపాధి ఏమిటి? భగవంతుని యొక్క సేవకులుగా ఉండడం ఒక్కటే మన శాశ్వతమైనటువంటి ధర్మం. మిగిలిన ధర్మాలన్నీ తాత్కాలికమైనవి. మిగిలిన ధర్మాలన్నీ ఇంకేమున్నాయి చెప్పండి? దేశధర్మం, జాతి ధర్మం, మత ధర్మం, లింగ ధర్మం,
వృత్తి ధర్మం, ఆశ్రమ ధర్మం, వర్ణ ధర్మం, చూడండి ఉన్నాయి లేవు ఇవన్నీ. మనం భూమి మీద పుట్టడంతో మనకి ఏమవుతుంది, బై డిఫాల్ట్ అనేకమైనటువంటి ధర్మాలు అంటుకుంటూ ఉంటాయి కదా. ఆ? మనం మనం పుట్టకముందు మనం ఏమి ఈ దేశంలో పుట్టాలని ఎంచుకోం. మనం ఎప్పుడైతే పుడతామో పుట్టగానే మనకి వెంటనే ఏం అతికిస్తారు, వీడు భారతీయ పౌరుడు అని చెప్పి అంటారు. అంతే కదా, పుట్టడంతో వీడు భారతీయ పౌరుడు అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఇంకేమంటారు, ఓ వీడు పురుషుడు లేకపోతే ఈమె స్త్రీ అని చెప్పి అంటారు. చూడండి, అంటే ఏ దేశంలో పుట్టామో మనం ఆ దేశానికి మనం విధేయులై ఉండాలి కదా, లేకపోతే దేశద్రోహం అంటారు. కాబట్టి అదొక ధర్మం, దేశ ధర్మం ఉంది మనకి. పుట్టిన వెంటనే పురుష ధర్మం, స్త్రీ ధర్మాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనం పుట్టినటువంటి కుటుంబం, కులం అని చెప్పి అంటాం. కులం అంటే కుటుంబం అని అర్థం వాస్తవానికి. మనం ఏ కుటుంబంలో పుట్టామో మళ్ళీ ఆ కుటుంబ ధర్మాలు కొన్ని ఉంటాయి, వంశాచారాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఏముంటాయి మనకి, మళ్ళీ మనతో పాటు మన తోబుట్టువులు ఎవరైనా పుట్టారనుకోండి, వాళ్ళ పట్ల కొన్ని ధర్మాలు ఉంటాయి. సోదర ధర్మం ఉంటుంది, ఉంటాయి లేవా. ఈలోపు మనం ఏం చేస్తాం, మనం మళ్ళీ మన ఉపాధులు మారిపోతుంటాయి. మనకు తెలియకుండానే మనం కూడా తండ్రి అయిపోతుంటాం. మనం పుత్రుడిగా పుట్టడం, కానీ మనకు తెలియకుండానే మనం సోదరులు అవుతాం ఒకరికి, అవుతాం లేదా. అలాగే కొన్నాళ్ళకి మనం ఏమవుతాం, మనం కొంతమందికి తండ్రి అవుతాం. అలాగే మనం కొంతమందికి యజమాని అవుతాం. అలాగే కొన్నాళ్ళకి మనకి కొంతమందికి మనం తాత అవుతాం. చూడండి, ఇలా ఇవన్నీ మారిపోతున్నాయి. ఇవన్నీ మత ధర్మాలు, జాతి ధర్మాలు, అనేక రకాల ధర్మాలు, చూడండి ఆపద్ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి కదా. శరీరంతో పాటు ఇవన్నీ ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. కానీ మిగిలి ఉండేది మాత్రం ఏమిటి, సేవాభావం ఒకటే శాశ్వతంగా ఉంటుంది. మిగిలినవన్నీ అశాశ్వతమైనటువంటివి. కాబట్టి దానినే సనాతన ధర్మం అని చెప్పంటారు. కాబట్టి జీవి యొక్క సనాతన ధర్మం ఏమిటి, భగవత్ సేవ, అదే సనాతన ధర్మం. అందుకని సనాతన ధర్మం అంటే హిందూ మతం కాదనమాట. నువ్వు ఏ మతం వాడివైనా సరే, నువ్వు భగవత్ సేవ చేస్తే అదే నీ సనాతన ధర్మం. కాబట్టి సనాతన ధర్మం అనేది ఇది భౌతికమైనటువంటి అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది అనమాట. ఇదేదో ఒక దేశానికో లేదా ఒక జాతికో లేదా ఒక కాలానికో ఒక సందర్భానికో పరిమితమైనది కాదు. ఇది సనాతనమైనటువంటి ధర్మం. భగవంతుడు శాశ్వతంగా ఉంటాడు, భగవత్ సేవకుడు శాశ్వతంగా ఉంటాడు. మరి ఆ సేవ సైతం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇదొక్కటే మనకి నిలిచేది, మిగిలినవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి. మనం చూస్తున్నాం కదా, ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్న స్థంచయన్న సౌ. చూడండి, సూర్యుడు ఏం చేస్తున్నాడు, ఆయుర్హరతి, ఆయువును హరిస్తున్నాడు. ఏ విధంగా, ఉద్యన్న స్థన్, ఉదయిస్తూ అస్తమిస్తూ. ఎవరు, అసౌ, అసౌ అంటే ఎవరు, సూర్యుడు అని చెప్పి. అతడు అంటే ఇక్కడ సూర్యుడు అని అర్థం. ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్న స్థంచయన్న సౌ యస్యర్థే యత్క్షణోనీత. చూడండి, తస్యర్థే యత్క్షణోనీత. తస్యర్థే ఏంటి, తస్య అంటే ఋతే అంటే వాళ్ళు తప్ప అని చెప్పి మినహాయింపట. తస్యర్థే అంటే వాళ్ళు తప్ప, ఎవరు తప్ప, యత్క్షణోనీత, ఎవరైతే, యత్ అంటే ఎవరైతే, క్షణోనీత అంటే వారి యొక్క కాలాన్ని గడుపుతారో ఎందులో, ఉత్తమ శ్లోక వార్తయ. చూడండి, ఉత్తమ శ్లోక వార్తయ. ఉత్తమ శ్లోకుడు అంటే ఎవరు, ఉత్తమమైనటువంటి శ్లోకముల చేత కీర్తింపబడేటువంటి వాడు ఉత్తమ శ్లోక. ఎవరు, భగవంతుడు. ఆయన యొక్క వార్తల గురించి, ఆయన యొక్క వార్తలను వినడంలో, ఆయన యొక్క వార్తలను చర్చించడంలో, ఆయన యొక్క వార్తలను మాట్లాడడంలో ఎవరైతే తమ యొక్క సమయాన్ని వినియోగిస్తారో వారి యొక్క ఆయుష్ను తప్ప మిగిలిన వారందరి యొక్క ఆయుష్ను సూర్యుడు ఏం చేస్తాడు, ఉదయిస్తూ అస్తమిస్తూ నశింపజేస్తాడు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. అందుచేత అంతిమంగా ఈ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు 29వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని ఏ విధంగా ఆయన ముగిస్తున్నాడో, అన్నీ నాశనం అయిపోతాయి, మృత్యుదేవత కూడా నాశనం అయిపోతాడు. కానీ నాశనం కానిది ఏమంటున్నాడు, భగవంతుడు, భక్తుడు, భక్తియుత సేవ, ఈ మూడు తప్ప అన్నీ కూడా నశించిపోతాయి. అందుకనే మరి ఎవరైతే ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడు, అంటే ఎవరైతే భగవత్ చైతన్యవంతుడైన వాడు తన యొక్క సమయాన్ని ఏ విధంగా
ఉపయోగిస్తున్నాడనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎవరైతే ఉన్నటువంటి సమయాన్ని వృధా చేస్తుంటారో వారి సమయం వృధా అయిపోతూ ఉంటుంది తర్వాత. ఎవరైతే తమ యొక్క సమయాన్ని భగవత్ సేవలో వినియోగిస్తారో వారికి ఇంకా ఎక్కువ సమయం లభిస్తుంది. ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం, అరే ఇంత సమయం ఉంది, ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు. తెలియదు, ఎందుకంటే మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది గడిచిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే సద్వినియోగపరుచుకుంటూ ఉంటారో వారికి ఇంకా భగవంతుడు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉంటాడు. అందుచేత మనం ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. ఏం అర్థం కాలేదా? అవును, అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మనకున్న సమయాన్ని, మనకేదో కొంత సమయం ఉంది, ఆ ఉన్న సమయాన్ని మనం ఏదో సెల్ ఫోన్లో లేకపోతే వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, లేకపోతే వాడెలా చచ్చాడు, వీడెలా చచ్చాడు, ఆ వార్తలు ఏమిటి, ఈ వార్తలు ఏమిటి, ఆ హీరోయిన్ ఏం చేస్తుంది, లేకపోతే వాళ్ళ కాపురాలు ఎలా తగలటాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే త్వరగా మరణం వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే సమయం సద్వినియోగపరచుకోవడం లేదు కదా. అలా కాకుండా ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వారికి ఇంకా కొంచెం అదనపు సమయాన్ని ఇస్తాడు భగవంతుడు. ఒకటే సూత్రం ఇక్కడ, మనం దేన్నైతే సద్వినియోగపరుచుకుంటామో అది రాణిస్తుంది, ఏదైతే దుర్వినియోగపరుచుకుంటామో అది లాక్కోబడుతుంది. అర్థమవుతుందా? ప్రకృతి నియమం. మనం బుర్ర బాగా వాడామనుకో బుర్ర బాగా పనిచేస్తుంది, శరీరాన్ని బాగా వాడామనుకో శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. దేన్నైతే ఉపయోగించమో ప్రకృతి దాన్ని లాగేసుకుంటుంది. అర్థమవుతుందా లేదా? కాబట్టి మనకున్న సమయాన్ని ఎప్పుడైతే మనం భగవత్ సేవలో వినియోగిస్తూ ఉంటామో భగవంతుడు ఏం చేస్తాడు, ఇంకా వాడికి అదనంగా సమయాన్ని ఇస్తాడనమాట. అంటే ఎలా వస్తుందో మనకి తెలియదు, ఇంకా మనకి ఎక్కువ భగవత్ సేవలో పాల్గొనేటువంటిది ఇస్తాడు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు, ఏమిటిది ఆ శ్లోకం, యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు కదా, ఏమిటది, అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పుకుంటాడు. యోగక్షేమాలను నేను వహిస్తాను అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ యోగక్షేమం అనే దాని గురించి ఆచార్యులు ఏం చెప్పారంటే, వారికి లేనిది ఇస్తాను, అంటే వారికి అవసరమైనది ఇస్తాను, ఉన్నదాన్ని సంరక్షిస్తాను అని చెప్పుకుంటున్నాడు. అదే కదా, యోగము అంటే ఏమిటి, లేనిది పొందడం, క్షేమము అంటే ఏమిటి, ఉన్నది చక్కగా కొనసాగడం. కాబట్టి యోగక్షేమాలను నేను వహిస్తాను అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి భగవంతుడు ఏదైతే మనకి ఇచ్చాడో దాన్ని మనం చక్కగా సద్వినియోగపరుచుకోవాలి. అందుకే ఇప్పుడు భగవంతుడు, ఇప్పుడు మనం చూస్తాం ఈ లోకంలో అంగవైకల్యానికి కారణం ఏమిటి చెప్పండి. గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మూగవాళ్ళు, చేతులు లేనివాళ్ళు, అవిటివాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, లేకపోతే ఇలా రకరకాల ఏవేవేవో లేని వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు లేవు అవి తెలుసా? ఎందుకంటే ఆ అవయవాన్ని వాడు దుర్వినియోగపరిచాడు. అసలు మనం ఒక జన్మలో మనకి కళ్ళుండి కూడా, మానవ జన్మ వచ్చి మనకి కళ్ళుండి కూడా ఒక్కసారి కూడా ఎవరైతే భగవంతుని యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించలేదో వాళ్ళు గుడ్డివాళ్ళుగా పుడతారు తర్వాత జన్మలో. ఎవరికైతే చెవులుండి కూడా ఒక్కసారి కూడా జీవితంలో భగవంతుని యొక్క వైభవాన్ని వినలేదో వాళ్ళు చెవిటి వాళ్ళుగా పుడతారు. ఎవరైతే కనీసం ఒక్కసారి కూడా భగవంతుని కీర్తించలేదో వారి నాలుగుతో వాడు మోగవాడిగా పుడతాడు. ఎవడైతే కనీసం ఒక్కసారి కూడా దేవాలయానికి వెళ్ళలేదో నడుచుకుంటూ వాడు కాళ్ళు లేనివాడిగా పుడతాడు. ఎవడైతే చేతులుండి కూడా ఒక్కసారి కూడా మందిరానికి భగవంతుడికి సేవ చేయడో వాడు చేతులు లేనివాడిగా పుడతాడు. ఎవడైతే వాడికి బుర్ర ఉండి కూడా ఆ బుర్రని భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వాడాడో వాడు బుర్ర లేనివాడిగా పుడతాడు. ఇది ప్రకృతి నియమాలు ఇలా పనిచేస్తుంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుంది చూడండి, వాళ్ళు అప్పటికే భగవత్ సేవలో వినియోగించకపోవడం వల్ల కావచ్చు, లేదా భక్తులని దూషించడం వల్ల కావచ్చు. లేకపోతే చూడండి, అంటే ఒక్కోసారి వాడు ఏం చేస్తూ ఉంటే అపరాధం చేస్తూ ఉంటాం అన్నమాట భక్తుల పట్ల, భక్తులను దూషించడం అనవసరంగా. చూడండి, అలా మనం లేకపోతే బ్రాహ్మణులను, లేదా భక్తులను, లేకపోతే సాధువులను, లేకపోతే గోవులను చూడండి, ఏవైతే రక్షింపబడాలో వాటిని మనం అవమానించడానికి, వాటిని దూషించడానికి, లేదా వాటిని దండించడానికి కనుక మనకు ఏ అవయవాలు వాడామనుకోండి,
ఆ? లేకపోతే ఎక్కడో ఒక భక్తుడికి అన్యాయం జరుగుతుంది, అన్యాయం అని మనకు తెలుసు, మన ఊరికి చూస్తూ కళ్ళప్పగించి చూసామంటే మనకు తర్వాత జన్మలో గుడ్డివాళ్ళు అయిపోవచ్చు. ఎందుకంటే చూసి ఏం ప్రయోజనం, నీకు కళ్ళు ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను, నీకు సేవ చేయమని. ఒక భక్తుడు అక్కడ అనవసరంగా వాడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావా, నీ కళ్ళు ఎందుకు అయితే తీసేయి. ఇక్కడ ప్రకృతి నియమాలు చాలా కఠినమైనటువంటి అనమాట. అందుకే కృష్ణుడు చెప్పాడు, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా. విద్వాంసులు సైతం వాళ్ళు మోహానికి గురవుతారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మనకు అవసరమైనప్పుడు పనిచేయవు అవయవాలు, ఎందుకంటే అది మన కర్మ, మనం చేసుకునేటువంటి కర్మ, అంతే మన ప్రారంభం. దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తాం, చాలామంది చూస్తుంటాం మనం, గుడ్డివాళ్ళ ఆర్కెస్ట్రా అని చెప్పి పడుతుంటారు. నీ కళ్ళు ఎందుకురా పోయాయి అంటే నువ్వు ఏదో దోషం చేసావు కాబట్టి, నువ్వు భగవంతుడిని నిందించావు కాబట్టి, భక్తుడిని నిందించావు కాబట్టి ఏదో చేసావు. కానీ వాడు అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారు, సినిమా పాటలే పడతారు ఇంకా. ఆ? ఇప్పుడు ఈ విధంగా ప్రకృతి నియమాలు పనిచేస్తాయి అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, కాలాన్ని చాలా జాగ్రత్తగా మనం సద్వినియోగపరచుకోవాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय।